మీ ధైర్యం సన్నగిలినప్పుడల్లా కష్టపడి పని చేయకుండా సింహాసనాలు కిరీటాలు సాధించలేమని గుర్తుంచుకోండి. మినుగు పురుగులు చీకట్లో కూడా వెలుగును కనుగొంటాయి. అవి ఎప్పుడు కాంతిపై ఆధారపడవు. కాలానుగుణంగా మారండి, లేదా కాలాన్ని మార్చడం నేర్చుకోండి. జీవితంలో 2 రకాల వ్యక్తులు మాత్రమే ఓడిపోతారు. మొదట ఆలోచించేవారు, కానీ యాక్షన్ తీసుకునేవారు. 2 యాక్షన్ తీసుకున్నప్పటికీ ఆలోచించని వారు. ప్రయాణికుడు ఎక్కడ తిరిగినా ఒకరోజు గమ్యాన్ని చేరుకుంటాడు, కానీ ఇంటి నుండి బయటకు అడుగు పెట్టినవాడే దారి తప్పుతాడు. కష్టాల నుండి పారిపోవడం సులభం. జీవితంలో ప్రతి అంశం ఒక పరీక్షే. భయపడేవారికి జీవితంలో ఏది లభించదు. ఇంకా విజయం పోరాడేవారి పాదాల దగ్గరే ఉంటుంది. కళలో ప్రాణం ఉన్నవారే గమ్యాన్ని చేరుకుంటారు. ఎంత పెద్ద రెక్కలున్న పనికిరావు, ధైర్యం మాత్రమే ఎగురుతుంది. ఎంత నిశ్శబ్దంగా కష్టపడనంటే మీ విజయం ప్రపంచమంతటా ఢంకా మోగించాలి. ఒక గమ్యం నా దృష్టిలో ఉంది. నేను పడిపోయాను, కానీ మళ్ళీ లేస్తున్నాను. గాలులు తీవ్రంగా ప్రయాణించినా కానీ తుఫాన్లో కూడా దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. విజయవంతమైన వ్యక్తులు వాళ్ళ నిర్ణయాలతో ప్రపంచాన్ని మారుస్తారు. ఓడిపోయేవారు ప్రపంచ భయంతో వాళ్ళ నిర్ణయాలను మార్చుకుంటారు. మిత్రమా, పోరాట మార్గాల్లో నడిచేవాడే ఈ ప్రపంచాన్ని మార్చగలడు. రాత్రిలో యుద్ధం గెలిచేవాడే ఉదయాన్నే సూర్యునిలా ఉద్భవిస్తాడు. ఆరిపోయిన కవ్వొత్తిని కూడా వెలిగించవచ్చు. ఒక పడవ కూడా తుఫాను గుండా ప్రయాణించవచ్చు. మీరు నిరాశ చెందారని మీ ఉద్దేశాలను మార్చుకోవద్దు. మీ కష్టం ఎప్పుడైనా ఫలించవచ్చు. దుఃఖమని చీకట్లో అశాంతిగా ఉండకు. ఉదయం ఖచ్చితంగా వస్తుంది. ఉదయం కోసం వేచి ఉండండి. జీవితాన్ని గడపడం సులభం కాదు. పోరాటం లేకుండా ఎవరు గొప్పవారు కాలేరు. సుత్తుతో కొట్టే వరకు రాయి కూడా దేవుడు కాదు. గెలవటానికి పుట్టినప్పుడు జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోయినా పర్వాలేదు. జీవితంలో ఎప్పుడు విచారంగా ఉండకండి. దేనికి నిరాశ చెందకండి. ఈ జీవితం ఒక పోరాటం. ఇది కొనసాగుతూనే ఉంటుంది. మీ జీవన విధానాన్ని ఎప్పుడు కోల్పోకండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్నిసార్లు ఓటమి ఎదురవుతుంది. నిరాశ చెందకండి. నా మిత్రమా, ముందుకు సాగు. వాతావరణం ఎలా ఉన్నా, ఎన్నిసార్లు కింద పడినా చీమలు కూడా తమ గమ్యాన్ని చేరుకుంటాయి. మీ దృష్టిని మార్చుకుంటే దృశ్యాలు మారుతాయి. మీ ఆలోచనలు మార్చుకుంటే నక్షత్రాలు మారుతాయి. పడవను మార్చాల్సిన అవసరం లేదు. దిశను మార్చుకోండి. తీరాలు స్వయంగా కనబడతాయి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చివరిలో ఒకటే చెప్తాను. నా పరిస్థితిని చూసి నాకు కూడా భయం వేసింది, కానీ నా నమ్మకం నన్ను ముందుకు వెళ్ళు అని చెప్పింది. ఇంకా గమ్యస్థానాన్ని చూసి ధైర్యం వచ్చింది. ఇందులో ఏ కోట్ నచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి బూస్ట్ చేయండి. తర్వాత వీడియో మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.